ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 20 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 85వ కీర్తన 10వ వచనం. కృపా సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి. వ్యాఖ్యానాంశం ముద్దు పెట్టుకొనుట. వ్యాఖ్యానాంశం ముద్దు పెట్టుకొనుట. వ్యాఖ్యానం: యోధా ఇస్కరియోతు ముద్దు మోసకరమైనది. రాజైన దావీదు ఖూనీ చేసి పారిపోయి తిరిగి వచ్చిన సొగసైన తన కుమారుడగు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను అని 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 33వ వచనం చెబుతోంది. అయితే ఈ ముద్దు మేలు చేసిందా? లేదు. ముద్దు సరే కానీ దావీదు అబ్షాలోము చెడు స్వభావాన్ని మార్చలేకపోయాడు. కనుక ఆ ప్రేమ ముద్దు తీసుకొనిన ఆ క్రూరుడు వెంటనే బయటికెళ్ళి అన్యాయంగా రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదటి 12 వచనాలు చూడండి. మరొక తండ్రి తప్పిపోయి తిరిగి వచ్చిన తన కుమారుని ముద్దు పెట్టుకొనెను అని లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం అంటుంది. అయితే ఆ ముద్దుతో కూడా తండ్రి అంగి, చెప్పులు, ఉంగరం, విందు మొదలైన వాటిని ఇచ్చినందున, అంతేకాదు వెళ్ళిపోయి వచ్చిన ఆ కొడుకు నిజమైన పశ్చాత్తప్తుడై వచ్చినందున కార్యం విజయంతోనే సమకూడింది. సిలువలో కూడా క్రీస్తునందు దేవుని కృప, దేవుని సత్యం ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. ఒక ప్రక్క దేవుని నీతి సత్యంలో పాపి చనిపోవాలి అని ఫిర్యాదు చేసి చెప్పగా, అవతల ప్రక్కనైతే దేవుని కృప పాపిని రక్షించి సమాధానపరచాలని అర్జీ పెట్టుకుంది. ఈ రెండూ క్రీస్తులో పూర్ణ సిద్ధి చెంది ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకున్నాయి. దాంతో కూడా పాపి నమ్మితే సత్య సమాధానాలు వాని అనుభవంలో నెలకొల్పబడతాయి. సువార్త సారం ఇది. నీ అనుభవంలో క్రీస్తును ముద్దు పెట్టుకున్నావా? 2వ కీర్తన 2వ అధ్యాయం 12వ వచనంలో నీ వంతు ఉన్నది. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.